కైండ్స్ ఆఫ్ ఏజెంట్స్ నా ప్రిన్సిపల్ తరపున లేదా ఒక మనిషి ఒక పర్సన్ తరపున ఇంకో పర్సన్ పర్సనల్ నేచర్ లో తప్ప మిగిలిన ఏ పనులైనా సరే చేయడానికి అపాయింట్ చేసుకునే పర్సన్ ఏజెంట్ అని చెప్పుకుంటాము. కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ ఇంప్లాయిడ్ గా ఉంటుంది, ఎక్స్ప్రెస్ గా ఉంటుంది, రైట్. ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ, టెస్ట్ ఆఫ్ ఏజెన్సీ, రైట్. ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఏజెంట్స్ లో కైండ్స్ ఆఫ్ ఏజెంట్స్ కదా, అందులో ఫస్ట్ ది స్పెషల్ ఏజెంట్. సో ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఏజెంట్ కనుక అపాయింట్ చేసుకుంటే వాడిని స్పెషల్ ఏజెంట్ అంటాం. ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఏజెన్సీ క్లోజ్ అయిపోతుంది. ఒక పర్టికులర్ పని కోసం, రైట్, సే ఒక ల్యాండ్ అమ్మిపెట్టు, లేదా ఈ కార్ అమ్మిపెట్టు, రైట్, లేకపోతే ఈ బైక్ అమ్మిపెట్టు. సో ఆ పర్టికులర్ పర్పస్ కోసమే వాడిని ఏజెంట్ గా పెట్టుకున్నాము. ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా ఏజెన్సీ క్లోజ్ అయిపోతుంది, కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ క్లోజ్ అయిపోతుంది. అది స్పెషల్ ఏజెంట్. దీనికోసం స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అని చెప్పి ఒక డీడ్ ఉంటుంది మనకి. పార్ట్నర్షిప్ డీడ్ ఎలా అయితే ఉంటుందో, రైట్, మనకి కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ కూడా మనం ఎక్స్ప్రెస్ అని చెప్పుకున్నాం కదా. సో ఎక్స్ప్రెస్ గా ఉండొచ్చు, ఓరల్ గా ఉండొచ్చు. సో ఎక్స్ప్రెస్ గా కనుక ఉన్నట్లయితే కనుక స్పెషల్ ఏజెంట్ ని అపాయింట్ చేయడానికి ఎగ్జిక్యూట్ చేసే డీడ్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఆ పర్టికులర్ పని కోసం హైర్ చేసుకున్నాం వాడిని ఏజెంట్ గా. ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ కంక్లూజన్ అయిపోతుంది. నెక్స్ట్ జనరల్ ఏజెంట్. ఇది ఒక పర్టికులర్ పర్పస్ కోసం, ఆన్ గోయింగ్ యాక్టివిటీస్ కోసం మనం ఒక ఏజెంట్ కనుక అపాయింట్ చేస్తే ఇవన్నీ మనం జనరల్ ఏజెంట్ అని చెప్పి అంటాం. సే ఏ అనే పర్సన్ ఉన్నాడు, పి అనే పర్సన్ ఉన్నాడు, ప్రిన్సిపల్. ఏ అనేవాడిని ఏజెంట్ గా పెట్టుకున్నాడు. సే ఒక హోటల్ ని, రైట్, ఒక హోటల్ ప్రాపర్టీ ఉంది నాన్న. ఈ ప్రాపర్టీని మేనేజ్ చేసి ప్రతి నెల వాడికి ప్రొసీడ్స్ పంపించేలాగా, అంటే ఈ హోటల్ కి సంబంధించిన రెవెన్యూస్, ఎక్స్పెండిచర్స్, రెవెన్యూ మైనస్ ఎక్స్పెండిచర్, రైట్, ఇవన్నీ తీసిన తర్వాత ఏదైతే మనీ ఉందో దాన్ని ప్రతి నెల కూడా పంపించడానికి, అంటే ఆ హోటల్ కి సంబంధించి డే టు డే యాక్టివిటీస్ అన్నింటినీ కూడా రన్ చేయడానికి ఏని ఏజెంట్ గా అపాయింట్ చేసి, రైట్, పి ఎక్కడికో వెళ్ళిపోయాడు, రైట్. సో అలా ఒక పర్టికులర్ ప్రాపర్టీని లేదా ఒక పర్టికులర్ పని ఆన్ గోయింగ్ యాక్టివిటీ, అది ఒక ఆన్ గోయింగ్ యాక్టివిటీ, రైట్. సో అంటే స్పెసిఫిక్ ఏజెంట్ లో, స్పెషల్ ఏజెంట్ లో ఏమవుతుంది, ఒక పర్టికులర్ పని కోసం ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏజెన్సీ కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం, రైట్, ఎన్ని నెలలు ఆ ఏజెంట్ వాడిని రివోక్ చేసేంత వరకు కూడా, ఏజెన్సీని రివోక్ చేసేంత వరకు కూడా వాడే ఏజెంట్ గా కంటిన్యూ అవుతూ ఉంటాడు ఆ పర్టికులర్ ప్రాపర్టీని మేనేజ్ చేయడానికి, రైట్. ఇలాంటి వాళ్ళని జనరల్ ఏజెంట్స్ అంటాం మనం. సో వాడు ప్రాపర్టీని ఆ ప్రాపర్టీని అమ్మలేడు, రైట్. సో ఆ ప్రాపర్టీకి సంబంధించి మేనేజ్ చేస్తాడు, బ్యాంక్ కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ చూసుకుంటాడు, రైట్. అలాంటి వాటిని మనం జనరల్ ఏజెంట్ అంటాం మనం. సో ఒకసారి జనరల్ ఏజెంట్ కనుక చూస్తే, an agent who is employed to do all acts connected with particular business of the principal. A general agent has the authority to bind his principal with all the acts connected with the business for which he is employed. The authority of general agent continues until it is put to an end. ఎక్స్ప్రెస్ గా బాబు నువ్వు నా ఏజెంట్ గా అవసరం లేదు అని రివోక్ చేసేంత వరకు కూడా వాడు ఏజెంట్ గా కంటిన్యూ అవుతాడు. కానీ స్పెషల్ ఏజెంట్ లో మాత్రం ఆ పర్టికులర్ పర్పస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇమీడియట్ గా కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ కంక్లూడ్ అయిపోతుంది. కానీ జనరల్ ఏజెంట్ లో అలా కాదు. నెక్స్ట్ యూనివర్సల్ ఏజెంట్ అనేది ఇక్కడ సూపర్ హీరో నాన్న. యూనివర్సల్ హీరో జనరల్ ఏజెంట్ కి యూనివర్సల్ ఏజెంట్ కి, రైట్, ఉన్న ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, యూనివర్సల్ ఏజెంట్ ఏకంగా ప్రాపర్టీని అమ్మి కొనగలడు కూడా. జనరల్ ఏజెంట్ ఓన్లీ ఆ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ఆ ప్రాపర్టీని మేనేజ్ చేయగలడు మాత్రమే, దాన్ని అమ్మడం కానీ, రైట్, లేదా ప్రిన్సిపల్ తరపున కొత్త ప్రాపర్టీ ఏదైనా కొనడం కానీ ఇలాంటివి ఏమీ చేయగలడు. కానీ యూనివర్సల్ ఏజెంట్ ఏం చేయగలడా, ఆ పర్టికులర్ ఏజెంట్ ప్రిన్సిపల్ తరపున ప్రాపర్టీస్ కొనగలడు, అమ్మగలడు, రిజిస్ట్రేషన్ చేయగలడు, రైట్. సో దానికి సంబంధించి వాడిని యూనివర్సల్ ఏజెంట్ అంటాము, రైట్. సో యూనివర్సల్ ఏజెంట్ అనే వాడికి
సూపర్ పవర్స్ ప్రిన్సిపల్ ఏవైతే చేయగలడో అవన్నీ కూడా రైట్ యూనివర్సల్ ఏజెంట్ చేయగలడు. ఇక్కడ మనకి జనరల్ ఏజెంట్ వచ్చేసరికి ఒక ప్రిన్సిపల్ కి ఎంతమంది అయినా ఉండొచ్చు. ఒక పి అనే పర్సన్ కి 4 ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, ఒక్కో ప్రాపర్టీకి ఒక ఏజెంట్ పెట్టుకుంటాడు జనరల్ ఏజెంట్. కానీ యూనివర్సల్ ఏజెంట్ మాత్రం ఒక పర్సన్ కి ఒకటే ఉంటాడు. 2-3 యూనివర్సల్ ఏజెంట్స్ ని అపాయింట్ చేసుకోవడం కుదరదు. యూనివర్సల్ ఏజెంట్ అనేవాడు పవర్ఫుల్, వాడు ఈవెన్ ప్రాపర్టీస్ ని కొని అమ్మగలడు కూడా. రైట్, ఇది మీకు డే టు డే ఎగ్జాంపుల్స్ లో చెప్తున్నాను. ఓన్లీ ప్రాపర్టీస్ గురించనే కాదు, రైట్, మిగిలిన దేని గురించైనా సరే యూనివర్సల్ ఏజెంట్ ని అపాయింట్ చేసుకోవచ్చు. సో స్పెషల్ ఏజెంట్, జనరల్ ఏజెంట్, యూనివర్సల్ ఏజెంట్. స్పెషల్ ఏజెంట్ ఓన్లీ ఒక పర్టికులర్ పని కోసం, జనరల్ ఏజెంట్ ఒక పర్టికులర్ బిజినెస్ కోసం, యూనివర్సల్ ఏజెంట్ అసలు ఏకంగా అసలు ప్రిన్సిపల్ ఏవైతే చేయగలడో పర్సనల్ నేచర్ పక్కన పెట్టేసి ప్రిన్సిపల్ తరఫున ఏమైతే చేయగలడో అవన్నీ కూడా చేయొచ్చు. ప్రాపర్టీస్ అమ్మడం, కొనడం, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, బ్యాంక్ అకౌంట్స్ క్లోజ్ చేయడం, ఎవరికైనా రెమిటెన్సెస్ చేయాల్సి వస్తే రెమిటెన్సెస్ చేయగలడం, రైట్, ఇలాంటివన్నీ కూడా రైట్ చేయగలిగిన వాడు యూనివర్సల్ ఏజెంట్. నెక్స్ట్, ఈ మూడు ఒక కేటగిరీ నానా, ఈ మూడు ఒక కేటగిరీ. మర్కంటైల్ ఏజెంట్ ఆర్ కమర్షియల్ ఏజెంట్, ఇది మీరు ఆల్రెడీ అకౌంట్స్ లో చూస్తారు. మర్కంటైల్ ఏజెంట్ మనకి కన్సైనర్, కన్సైనీలో చూస్తాం. సో కన్సైనర్ తరపున గూడ్స్ సేల్ చేసేసి ఏవైతే డబ్బులు వచ్చాయో డబ్బుల్ని కన్సైనర్ కి రెమిట్ చేసేస్తాడు, ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేసుకున్న తర్వాత. రైట్, నార్మల్ ఎక్స్పెన్సెస్, రెమ్యూనరేషన్, ఇలాంటివన్నీ కూడా డిడక్ట్ చేసుకున్న తర్వాత వాటిని కన్సైనర్ కి డబ్బులు పంపించేస్తాడు. సో అది మనకి మర్కంటైల్ ఏజెంట్. రైట్, సో ప్రిన్సిపల్ తరపున వాడి గూడ్స్ అమ్మి పెట్టడానికి రైట్ ఎవరినైతే అపాయింట్ చేస్తున్నామో రైట్ వాడిని ఇక్కడ మనం మర్కంటైల్ ఏజెంట్ ఆర్ కమర్షియల్ ఏజెంట్. వాడుకున్నటువంటి రైట్స్ చూస్తే గూడ్స్ ని సెల్ చేయగలడు, అలాగే కన్సైన్ ద గూడ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సేల్ చేయగలడు, అలాగే ప్రిన్సిపల్ తరపున గూడ్స్ ని బై కూడా చేయగలడు, అలాగే ఆ గూడ్స్ ని ప్లెడ్జ్ చేసి మనీ కూడా రైజ్ చేయగలడు. రైట్, సో ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో ఏవైతే చేయాల్సి వస్తుందో అవన్నీ కూడా నథింగ్ బట్ సెల్, కన్సైన్, బై, అలాగే రైజ్ ద మనీ బై ప్లెడ్జింగ్ ద గూడ్స్. రైట్, ఇవన్నీ కూడా మర్కంటైల్ ఏజెంట్ చేయగలడు. నెక్స్ట్, నాన్ మర్కంటైల్ ఏజెంట్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానివ్వండి, లేకపోతే ఒక లాయర్ కానివ్వండి, వీళ్ళందరూ ఏం చేస్తారు నాన్న, క్లయింట్ తరపున వకాలత్ పుచ్చుకొని కోర్టులో వాదిస్తారు. చార్టెడ్ అకౌంటెంట్ అయితే కనుక మనకి అపీల్స్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్ యాక్సెస్ బోర్డు ముందు క్లయింట్ ని రిప్రజెంట్ చేయడం కానివ్వండి, రైట్, ఇలాంటివన్నీ కూడా రైట్ క్లయింట్ తరపున వాదిస్తాం మనం. సో ఇలాంటి వాళ్ళని నాన్ మర్కంటైల్ ఏజెంట్స్ అంటారు. రైట్, సో లాయర్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్ కానీ, సో ఇలాంటి వీళ్ళందరూ కూడా నాన్ మర్కంటైల్ ఏజెంట్స్. నెక్స్ట్, డెల్ క్రెడిటరీ ఏజెంట్, ఇది మీకు తెలిసిందే. బ్యాడ్ డెట్స్ రిస్క్ ని యాక్సెప్ట్ చేసి, జనరల్ గా సేల్స్ చేసినందుకు ఎంతకొంత కమిషన్ వస్తా ఉంది, అది కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా కమిషన్ యాక్సెప్ట్ చేసి రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ ని కూడా భరించినట్లయితే కనుక దానికి పే చేసేది అలాంటివన్నీ డెల్ క్రెడిటరీ ఏజెంట్ అంటాం. దానికోసం పే చేసేది డెల్ క్రెడిటరీ కమిషన్. రైట్, రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ ని కూడా యాక్సెప్ట్ చేసే మర్కంటైల్ ఏజెంట్ ఎవడైతే ఉన్నాడో వాడిని మనం డెల్ క్రెడిటరీ ఏజెంట్ అని అంటాం. నెక్స్ట్, ప్రిటెండెడ్ ఏజెంట్ మనకు తెలుసు. అలెజ్డ్ ప్రిన్సిపల్ అండ్ ప్రిటెండెడ్ ఏజెంట్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, మనం చూసాం. ఎస్టోపిల్ కానివ్వండి, హోల్డింగ్ అవుట్ కానివ్వండి. నెక్స్ట్, సబ్ ఏజెంట్. జనరల్ గా సబ్ ఏజెంట్ జనరల్ రూల్ ఏంటంటే సబ్ ఏజెంట్ ని పెట్టుకోవడం లీగల్ కాదు. అపాయింట్మెంట్ ఆఫ్ సబ్ ఏజెంట్ అనేది లీగల్ కాదు. రైట్, నథింగ్ బట్ ప్రిన్సిపల్ ఏజెంట్ అపాయింట్ చేసుకున్నాడు, ఏజెంట్ ఇంకో టోకెన్ అపాయింట్ చేసుకున్నాడు అనుకోండి, వాడిని సబ్ ఏజెంట్ అంటారు. రైట్, సో ఈ డెలిగేషన్ అనేది లీగల్ కాదు. రైట్, సో సబ్ ఏజెంట్ కి సంబంధించి మనం నెక్స్ట్ ఇమీడియట్ గా చదువుదాం నాన్న. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటాము. సో ఆ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ గురించి చదువుదాము. సో సబ్ ఏజెంట్ అంటే నథింగ్ బట్ ప్రిన్సిపల్ ఏజెంట్ ని పెట్టుకున్నాడు, ఏజెంట్ ఇంకో పర్సన్ ని రైట్ పెట్టుకున్నాడు అనుకోండి, వీడిని సబ్ ఏజెంట్ అంటాము. దీన్ని డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటాం. ఏ కి ఎస్ కి మధ్య ఉన్నది ఏదైతే ఉందో దాన్ని
డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటాము. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అనేది లీగల్ కాదు. జనరల్ రూల్, ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవచ్చా? నో. లేదా ట్రూ ఆర్ ఫాల్స్ అడిగాడు, ఏజెంట్ కెన్ అపాయింట్ సబ్ ఏజెంట్. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే డెఫినెట్ గా ఫాల్సే. ఏజెంట్ కెన్ నాట్ డెలిగేట్ హిజ్ అథారిటీ, రైట్? సో దానికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సబ్ ఏజెంట్ ఎప్పుడెప్పుడు పెట్టుకోవచ్చు అనే దానికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. జనరల్ రూల్ ఏంటి? ఏజెంట్ కెనాట్ డెలిగేట్ హిజ్ అథారిటీ ఆర్ ఏజెంట్ కెనాట్ అపాయింట్ సబ్ ఏజెంట్. నెక్స్ట్ సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్. సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్ మనకి వ్యాలిడే. సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్ ఏంటో చూద్దాం. సో సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్ ఏంటి అంటే కనుక, సే పి అనేవాడు ఒక పర్సన్ ని ఏజెంట్ గా అపాయింట్ చేసుకున్నాడు. అయితే ఏ అనే పర్సన్ ఇంకా కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ కంటిన్యూ చేయాలనుకోవట్లేదు. అదే విషయం పీకి చెప్పాడు, బాబీ నేను నీ తరపున నీకు బిజినెస్ చేయలేను అని చెప్పి పీకి చెప్తే, పి అంటున్నాడు సరే ఇన్నాళ్ళు బిజినెస్ చేసావు కదా, నీ ఏరియాలో నీకు లాంటి వాడు ఎవడైనా ఉంటే చూసి ఏజెంట్ గా అపాయింట్ చేసేసి, రైట్, నువ్వు కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీని క్యాన్సిల్ చేసేసుకో అని ఒక పవర్ ఇచ్చాడు. అంటే ఏ ప్లేస్ లో ఇంకొక పర్సన్ ఎవరైనా అపాయింట్ చేసేసి నువ్వు కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ రివోక్ చేసేసుకో అని చెప్పాడు. సో ఇక్కడ ఎక్స్ప్రెస్లీ పి అనేవాడు ఏకి చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, నీకు లాంటి పర్సన్ ని ఇంకో ఏజెంట్ ఎవరైనా చూసి అపాయింట్ చేసేయి అని చెప్పి. సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే, ఒకవేళ వాడి ఓన్ బిజినెస్ కి ఏజెంట్ ని అపాయింట్ చేయాల్సి వస్తే ఎలాంటి కేర్ తీసుకుంటాడో అలాంటి కేర్ తీసుకొని ఇంకొక పర్సన్ ని అపాయింట్ చేయాలి వాడి ప్లేస్ లో, సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్. ఒకవేళ అలాంటి రీజనబుల్ కేర్ కనుక తీసుకోకపోయినట్లయితే, ఆ కొత్తగా అపాయింట్ చేయబడినటువంటి సబ్స్టిట్యూట్ ఏజెంట్ వల్ల ఏదైనా లాస్ కనుక జరిగినట్లయితే, రైట్, ఎవడైతే ఉన్నాడో వాడు పీకి డ్యామేజెస్ పే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు పే చేయాల్సిన అవసరం లేదన్నా వాడు ఒకవేళ కోర్టులో ప్రూవ్ చేస్తున్నాడు, నేను డ్యూ డిలిజెన్స్, నేను నార్మల్ యాజ్ ఏ ఆర్డినరీ మ్యాన్ ఆఫ్ స్టూడెంట్ మైండ్ అప్లై చేసే, ఒకవేళ నా బిజినెస్ కనుక డెలిగేట్ చేయాల్సి వస్తే, ఏజెంట్ అపాయింట్ చేయాల్సి వస్తే ఎలాంటి కేర్ తీసుకున్నానో అలాంటి కేర్ తీసుకొని ఇంకొక పర్సన్ ని, సే ఏ అనే పర్సన్ బిని అపాయింట్ చేశాడు, సబ్స్టిట్యూట్, రైట్. సో సబ్స్టిట్యూట్ చేశాను అని ప్రూవ్ కనుక చేసుకోగలిగితే ఏకి ఎటువంటి లైబిలిటీ లేదు. కానీ ఒకవేళ ఏ కనుక డ్యూ కేర్ స్కిల్ కనుక యూజ్ చేయకుండా ఎవరిని పడితే వాడిని కనుక అపాయింట్ చేసి దానివల్ల ప్రిన్సిపల్ కనుక ఏదైనా నష్టం జరిగినట్లయితే దానికి ఏ లైబుల్ అవుతాడు. అలాగే ఇక్కడ మనకి కొన్ని ఇల్లిస్ట్రేషన్స్ ఉన్నాయి, చూడండి, ఒక 2-3 ఇల్లిస్ట్రేషన్స్ చూద్దాం. ఏ డైరెక్ట్స్ బి ఇస్ సొలిసిటర్. సొలిసిటర్ అంటే నథింగ్ బట్ అడ్వకేట్, లాయర్ అని చెప్పచ్చు. సో ఏ అనేవాడు ఇక్కడ మనకి ప్రిన్సిపల్, బి అనేవాడు ఏజెంట్, అండ్ దట్ టు బి అనేవాడు లాయర్ అని చెప్తున్నాడు. సో ఏ డైరెక్ట్స్ బి హిస్ సొలిసిటర్ టు సెల్ హిస్ ఎస్టేట్ బై ఆక్షన్ అండ్ టు ఎంప్లాయ్ అన్ ఆక్షనీర్ ఫర్ ద పర్పస్, రైట్. సో ఏ అనేవాడు బికి ఏమని చెప్పాడంట, నాది ఒక ప్రాపర్టీ ఉంది, దాన్ని సెల్ చేయండి అని చెప్పినప్పుడు, రైట్, ఇక్కడ బికి అథారిటీ ఇచ్చాడు. సో ఇప్పుడు బి ఏం చేశాడంట, ఒక ఆక్షనీర్ని, రైట్, ఒక వేలం వేసేవాడిని అపాయింట్ చేశాడంట, రైట్. సో బి నేమ్స్ సి an auctioneer to conduct the sale as per section 194. C is not a sub agent but is A's agent for conduct of the sale. సో ఇప్పుడు బికి ఒక అథారిటీ వచ్చింది, ఒక ఆక్షనీర్ని అపాయింట్ చేసి పెట్టు అని చెప్పి ఆల్రెడీ ఏ డైరెక్ట్ చేసి ఉంచాడు. సో ఇప్పుడు బి ఏం చేశాడు, సి అనే పర్సన్ ఆక్షనీర్ గా ఏకి పరిచయం చేశాడు, మీ ఇల్లు వీడు అమ్మి పెడతాడండి అని చెప్పాడు, రైట్. సో ఇప్పుడు సి అనేవాడు బి యొక్క సబ్ ఏజెంట్ కాదు, సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్, రైట్. సి అనేవాడు సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్. సో ఏకి సో బి, సో ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్లో A is principal, B is agent. ఇక్కడ C అనేవాడు, B అనేవాడు ఏం చేశాడు, అపాయింటెడ్ C. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ఆల్రెడీ ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంది. సో ఇప్పుడు ఏకి సికి ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్, అంతేగాని C ఈజ్ నాట్
సబ్ ఏజెంట్ ఆఫ్ బి అని చెప్తున్నాడు. సబ్స్టిట్యూట్ బి ఏ ఏం చెప్పాడు, బికి అసెట్ సేల్ చేయమని చెప్పాడు. సో ఇప్పుడు బి దానికోసంగా ఒక సి అనే పర్సన్ ని ఎంప్లాయ్ చేసుకున్నాడు ఆక్షనీర్ గా. సో ఇప్పుడు సి అనేవాడు సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్ అవుతాడు, రైట్? సో రిలేషన్షిప్ బిట్వీన్ ఏ అండ్ సి ఇస్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. అంతేగాని సికి బికి మధ్య సబ్ ఏజెన్సీ రిలేషన్షిప్ లేదు. ఒకవేళ బి కనుక సీన్ సెలెక్ట్ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, సో సి అనేవాడికి ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ లేదు ప్రాపర్టీని ఆక్షన్ చేయడానికి కానివ్వండి, లేకపోతే కరెక్ట్ ప్రైస్ ని అసెస్ చేసి ఆక్షన్ చేయడానికి కానివ్వండి లేదు, జస్ట్ కంటికి కనబడ్డాడు, సరే ఆ ఇల్లు అమ్మి పెట్టరా అని చెప్పి సీన్ అపాయింట్ చేసాడు ఎటువంటి కేర్ తీసుకోకుండా. దానివల్ల ఏ ప్రాపర్టీ కనుక తక్కువ రేటుకి కనుక వెళ్ళినట్లయితే అప్పుడు బి ఆ లాస్ ని భరించాల్సి వస్తుంది. ఒకవేళ డ్యూ డిలిజెన్స్ కేర్ తీసుకుని ఉన్నట్లయితే కనుక ఏదైనా లాస్ జరిగినా సరే బికి సంబంధం లేదు, కానీ రైట్ కేర్ కనుక ఎక్సర్సైజ్ చేయకపోతే కనుక నెగ్లిజెన్స్ గా కనుక ఉంటే కనుక డెఫినెట్ గా బి తన యొక్క నెగ్లిజెన్స్ కి మూల్యం చెల్లించుకోవాలి. అలాగే సో మిగిలిన ఇలిస్ట్రేషన్స్ చూడండి అన్న, ఈజీగానే ఉంటాయి. సో డ్యూటీస్ ఆఫ్ ఏజెంట్ కి వెళ్లే ముందు మనం ఒకసారి సబ్ ఏజెన్సీ ఆర్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అనే దాని గురించి చదువుకున్న తర్వాత అప్పుడు వెళ్దాం మనం. సో డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ చూడండి 11.32 పేజ్ లో ఉంది చూడండి, ఇది డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. అంటే కైండ్స్ ఆఫ్ ఏజెన్సీ చదువుతున్నప్పుడే ఇమ్మీడియట్ గా మనం డెలిగేషన్ ఆఫ్ అథారిటీ కూడా చదివేయాలి. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ఆల్రెడీ ప్రిన్సిపలే తన తరఫున యాక్ట్స్ చేయమని చెప్పి ఏజెంట్ అపాయింట్ చేసుకున్నాడు. సో ఇప్పుడు ఏజెంట్ తనకి కేటాయించబడిన పని రైట్ ఇంకోళ్ళకి ఇవ్వకూడదు. నో డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. రైట్ ప్రిన్సిపల్ ద్వారా ఏజెంట్ కి ఏదైతే డెలిగేట్ చేయబడిందో రైట్ ఆ పనిని ఏజెంట్ ఇంకొకరికి డెలిగేట్ చేయకూడదు, అది జనరల్ రూల్. సో ఒకసారి జనరల్ రూల్ చూడండి. ద జనరల్ రూల్ ఈస్ దట్ an agent cannot lawfully employ another to perform acts which he has expressly or impliedly undertaken to perform personally. సో జనరల్ రూల్ ఏంటి, ఏజెంట్ సబ్ ఏజెంట్ ని అపాయింట్ చేయలేడు, దట్ ఈస్ జనరల్ రూల్. ఎక్సెప్షన్స్ కనుక చూసినట్లయితే, ఎక్సెప్షన్స్ అంటే ఏజెంట్ సబ్ ఏజెంట్ ని ఎప్పుడు అపాయింట్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ది, దెర్ ఇస్ అ కస్టమ్ ఆర్ యూసేజ్ ఆఫ్ ట్రేడ్ టు దట్ ఎఫెక్ట్. ఆ యొక్క వ్యాపారంలో అదొక ట్రెడిషన్, సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవచ్చు అనేది ఒక ట్రెడిషన్ అనుకోండి. సో సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ సెకండ్, వేర్ పవర్ ఆఫ్ ఏజెంట్ టు డెలిగేట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద కండక్ట్ ఆఫ్ బోత్ ద ప్రిన్సిపల్ అండ్ ద ఏజెంట్. సో ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ ఇద్దరి యొక్క యాక్ట్స్ ద్వారా సబ్ ఏజెంట్ ని అపాయింట్ చేసుకోవడం అనేది యాక్ట్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆర్ ఏజెంట్ ద్వారా ఒక సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకున్నా కూడా అపాయింట్ చేసుకోవడం అనేది జరిగింది అనుకోండి. ఎక్స్ప్రెస్ గా చెప్పుకోలే, నువ్వు సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకో ఇబ్బంది లేదులే అని చెప్పి అక్కడ రాసుకోలేదు. కానీ ఫస్ట్ ఏం చేసాడంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ప్రిన్సిపల్ ఏజెంట్. సో పర్టికులర్ ఊర్లో సే పి అనేవాడు హైదరాబాద్ లో ఉన్నాడు, ఏ అనేవాడు కాకినాడలో ఉన్నాడు అనుకోండి. సో పి తరపున ఏ కాకినాడలో గూడ్స్ కోసం ఆర్డర్ తీసుకుంటున్నాడు, రైట్ ఆర్డర్స్ ని పీకి పంపిస్తే రైట్ పీ గూడ్స్ ని డెలివరీ చేస్తున్నాడు. సో ఈ విధంగా జరుగుతుంది. అలాగే ఏ కలెక్షన్ ఏదైతే కాకినాడలో ఎవరికైతే గూడ్స్ సేల్ చేశారో ఆ అమౌంట్ అంతా కూడా ఏ కలెక్ట్ చేసి ఆ డబ్బుల్ని పీకి రెమిట్ చేస్తున్నాడు, ఇది జరుగుతుంది.
రైట్. సో ఏనాడు ఆర్డర్స్ తీసుకుంటాడు, అలాగే ఎవరికైతే సేల్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనీ కూడా కలెక్ట్ చేసుకొస్తాడు. సో ఏకి ఒక వారం రోజులు ఒంట్లో బాగాలేక బి అనే పర్సన్ ని కలెక్షన్ కోసం పంపించాడు. ఆర్డర్స్ తీసుకోవడం అండ్ అట్ ది సేమ్ టైం మనీ కలెక్ట్ చేసుకోవడం కూడా బి అనే పర్సన్ ని పంపించాడు. సో బి ఆర్డర్స్ తీసుకొని ఆ ఆర్డర్స్ ని పీకి పంపించాడు. పి ఆ ఆర్డర్స్ ని ఏవైతే బి బుక్ చేసిన ఆర్డర్స్ ఏవైతే వాటిని ఫుల్ఫిల్ చేశాడు. అంటే పి గూడ్స్ ని ఆ పర్సన్స్ కి పంపించేశాడు. అలాగే బి ఎవరెవరికైతే ఆర్డర్స్ పెట్టారో వాళ్ళ గూడ్స్ వచ్చేసాయి కదా, మరి మనీ కలెక్ట్ చేసుకున్నాడు బి. రైట్. సో ఇప్పుడు బి ఆ మనీ అంతటి కూడా పీకి పంపించేశాడు. ఇక్కడ ఏ పిని అడిగాడా, బిని నాకు వారం రోజులు ఒంట్లో బాగాలేదు, బి అనే పర్సన్ నేను పంపిస్తున్నాను అని అడగకుండా బిని పంపించేశాడు. బి ఆర్డర్లు బుక్ చేసేసాడు. రైట్. పీకి ఫోన్ చేసి రైట్ లేదా మెయిల్ పెట్టేసి ఇవి ఫలానా ఆర్డర్లు వీళ్ళకి గూడ్స్ పంపించడం అని చెప్పి అడిగాడు. పి పంపించేశాడు. రైట్. అలాగే బి ఆ మనీ అంతటిని కలెక్ట్ చేసుకున్నాడు, పీకి రెమిట్ చేశాడు. ఇక్కడ ఏ అనేవాడు సబ్ ఏజెంట్ ని అపాయింట్ చేసుకున్నాడు బి, దాన్ని పి కూడా రాటిఫై చేసాడు వాడి యాక్ట్స్ ద్వారా. అసలు బి నువ్వెవరో ఆర్డర్లు తీసుకొని నాకు పంపించడానికి ఏమయ్యాడని చెప్పి రైట్ అడగకుండా ఏం చేశాడని సింపుల్ గా ఆర్డర్స్ ని యాక్సెప్ట్ చేసేసాడు. సో అంటే దాన్ని వాడి యాక్షన్స్ ద్వారా పి ఏం చేశాడన్న బిని సబ్ ఏజెంట్ గా ఒప్పుకున్నాడు. రైట్. సో అది మనకి సెకండ్ పాయింట్ లో చెప్తున్నారు. వేర్ పవర్ ఆఫ్ ఏజెంట్ డెలిగేటెడ్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద కండక్ట్ ఆఫ్ బోత్ ద principal and the agent. Right. Next, third point, where the principal is aware of the intention of agent to appoint sub agent but he does not object to it. Similarly, a b ని అపాయింట్ b ని పంపిస్తున్న ఆర్డర్ల కోసం ఆ విషయం పీకి తెలిసి కూడా అబ్జెక్ట్ చేయలే. సో అటువంటిప్పుడు ఆటోమేటిక్ గా సబ్ ఏజెంట్ ని అపాయింట్ చేసుకోరా బాబు అని చెప్పేసినట్టు, చెప్పకనే చెప్పినట్టు. రైట్. సో వేర్ ద ప్రిన్సిపల్ is aware of the intention of the agent to appoint sub agent but he does not object to it. నెక్స్ట్ పాయింట్, వెన్ ప్రిన్సిపల్ పర్మిట్స్ అపాయింట్ ఆఫ్ సబ్ ఏజెంట్. ఎక్స్ప్రెస్ స్టేట్మెంట్, సరే నువ్వు సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకో. సో ఏనాడు చెప్తున్నాడు ఆర్డర్లు నేనే తీసుకొని మనీ కలెక్ట్ చేసుకోవడం నాకు కష్టం అవుతుంది, రైట్, నాకు ఒక హెల్పర్ కావాలి, నేను ఆర్డర్స్ తీసుకోవడం కోసం ఇంకో పర్సన్ పంపిస్తాను, మనీ మాత్రం నేనే కలెక్ట్ చేసుకుంటాను అని చెప్పి ఒక ఆర్డర్స్ తీసుకోవడం కోసం ఇంకొక పర్సన్ అపాయింట్ చేసుకుందాం అనే విషయాన్ని పీకి చెప్పాడు. పీ ఒప్పుకున్నాడు. సో అలా ఎక్స్ప్రెస్ పర్మిషన్ ఉంది. సో అటువంటిప్పుడు సబ్ ఏజెంట్ ని అపాయింట్ చేసుకోవచ్చు. So where the principal permits appointment of the sub agent. Next, if the nature of agency is such that the sub agent is necessary. ఆ బిజినెస్ లో సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా నెసెసిటీ ఉంది దాన్ని. రైట్. సో అటువంటిప్పుడు కూడా సబ్ ఏజెంట్ ని అపాయింట్ చేసుకోవచ్చు. అబ్సల్యూట్ నెసెసిటీ ఉన్నట్లయితే. సో నెసెసిటీని కోర్ట్ ఆఫ్ లా ప్రూవ్ చేసుకోవాలి. మనం అవంతా నెసెసిటీ ఉందా లేదా, ఇదంతా ఎలా చేస్తారు సార్, ఇదంతా కోర్టులో రైట్ డిబేటబుల్, దాని గురించి మీరు ఆలోచించదు, అక్కడ జస్ట్ ఆ థియరీ. రైట్. సో ఇఫ్ దెర్ ఈస్ అబ్సల్యూట్ నెసెసిటీ, సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉన్నట్లయితే కనుక అపాయింట్ చేసుకోవచ్చు. ఆ నెసెసిటీ ఏంటి అనేది కేస్ టు కేస్ ఫ్యాక్ట్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, వేర్ ద యాక్ట్స్ టు బి డన్ ఈస్ ప్యూర్లీ మినిస్టీరియల్, నాట్ ఇన్వాల్వింగ్ కాన్ఫిడెన్స్ ఆర్ యూజ్ ఆఫ్ డిస్క్రిప్షన్. సో ఏవైతే డెలిగేట్ చేస్తున్నావు పనులు, వాటిలో పెద్దగా బుర్ర ఉపయోగించాల్సిన పని లేదు, జస్ట్ ప్రాసెస్. ఎక్కడ బుర్ర ఉపయోగించాల్సిన పని లేదు, అలాంటి పనుల్ని డెలిగేట్ చేసుకోవచ్చు. ప్యూర్లీ మినిస్టీరియల్ ఇన్ నేచర్, అలాగే డిస్క్రిప్షన్ యూజ్ చేయాల్సిన, బుర్ర ఉపయోగించాల్సిన పనుల్లో కాకపోయినట్లయితే అలాంటి వాటిని ఏం చేయొచ్చంట, డెలిగేట్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్, వేర్ అన్ఫోర్సీన్ ఎమర్జెన్సీస్ అరైజ్ రెండరింగ్ అపాయింట్మెంట్ ఆఫ్ సబ్ ఏజెంట్ ఈస్ నెసెసరీ. సో అబ్సల్యూట్ అంటే మనకి అన్ఫోర్సీన్ ఎమర్జెన్సీ వచ్చింది, ఏనేవాడు ఊరికి దూరంగా ఉన్నాడు, షాప్ ఓపెన్ చేయలేకపోతున్నాడు, ఇంకెవరో పర్సన్ ఫోన్ చేసి ఇవాళ ఒక్క రోజు షాప్ ఓపెన్ చేసి అని చెప్పి ఎవరో పర్సన్ చెప్తున్నాడు. అంటే ఏనేవాడు పి తరపున ఏజెంట్. సో అలాంటి నెసెసిటీస్ వచ్చాయి, ఎమర్జెన్సీస్ వచ్చాయి, అలాంటప్పుడు సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా సబ్ ఏజెంట్ ని అపాయింట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో ఇది డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. సో కైండ్స్ ఆఫ్ ఏజెంట్ లో రైట్ మనకి సబ్ ఏజెంట్ అనేది వచ్చింది. సో సబ్ ఏజెంట్ అనేది జనరల్ రూల్ ప్రకారం సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకోకూడదు.
సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవాలి అంటే కండిషన్స్ ఏంటి అంటే ఈ కండిషన్స్, రైట్. సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవాలంటే కనుక ఎక్సెప్షన్స్ ఏంటి అంటే, సో ఒకటి ప్రిన్సిపల్ చెప్పాడు సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవాలి, లేదా కస్టమ్, లేదా ఏజెంట్ సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకుందాం ఇంటెన్షన్ ఉంది, ప్రిన్సిపల్ దాన్ని అబ్జెక్ట్ చేయాలి, అలాంటప్పుడు అబ్సల్యూట్ నెసెసిటీ, మినిస్టీరియల్ వర్క్స్, రైట్. సో ఇలాంటి ఎక్సెప్షన్స్ ఉన్నప్పుడు సబ్ ఏజెంట్ ని అపాయింట్ చేసుకోవచ్చు అని చెప్తాం. నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ డ్యూటీస్ ఆఫ్ అన్ ఏజెంట్. పేజ్ నెంబర్ 11.27 లో ఉంటుంది. సో ఇక్కడ యాక్చువల్ 11.27 మిస్ అయింది, ఒక పాయింట్ ఏంటంటే ఇబ్బంది లేదు. సో డ్యూటీస్ ఆఫ్ అన్ ఏజెంట్, అందులో ఫస్ట్ డ్యూటీ నానా టు కండక్ట్ ద బిజినెస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద డైరెక్షన్స్ గివెన్ బై ద ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఏవైతే డైరెక్షన్స్ ఇచ్చాడో వాటి ప్రకారంగా బిజినెస్ ని కండక్ట్ చేయాలి, రైట్. సో ఒకవేళ ఆ డైరెక్షన్స్ ప్రకారం కాకుండా సొంతంగా ఏదైనా చేస్తే, ఏజెంట్ ఏదైనా యాక్ట్ చేస్తే, అలాంటప్పుడు ఏదైనా లాస్ కనుక జరిగినట్లయితే ప్రిన్సిపల్ కి, దాన్ని ఏజెంట్ మేక్ గుడ్ చేయాలి, రైట్. ఇక్కడ ఒక చిన్న సమరీ ఉంటుంది కదా, ఒకసారి చూడండి ఒకసారి. An agent is bound to conduct the business of his principal according to the directions given by the principal, or in the absence of any such directions according to the customs which prevails in doing business of the same kind at the place where the agent conducts such business. When the agent acts otherwise, if any loss be sustained, he must make it good to his principal, and if any profits occurs, he must account for it, right. సో ఇక్కడ మనం చిన్న టేబుల్ రూపంలో కనుక రాసుకున్నట్లయితే, according to instructions, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎక్స్ప్రెస్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి.
According to instructions, because instructions lack pain అయితే if no instructions కష్టం ఆ ప్రాంతంలో ఏదైతే కష్టం ఏదైతే ఉందో దాని ప్రకారంగా బిజినెస్ కండక్ట్ చేయాలి. ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్లయితే ఆ ఇన్స్ట్రక్షన్స్ ని తూచా తప్పకుండా పాటించాలి. ఒక ఇన్స్ట్రక్షన్స్ ఏమి లేనప్పుడు ఆ బిజినెస్ ఆ ఏరియాలో ఎలా చేస్తారో, ఎలాంటి అలవాట్లు అయితే ఉన్నాయో, ఎలాంటి కట్టుబడులు ఉన్నాయో దానికి అనుగుణంగా బిజినెస్ చేయాలి. రైట్. ఒకవేళ గనక ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోయినా లేదా కస్టమ్స్ ని ఫాలో అవ్వకపోయినా, అదర్వైజ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోయినా లేదా ఆ కస్టమ్ ప్రకారం చేయకపోయినా సరే, ఏదైతే లాస్ జరిగిందో ఇక్కడ మనకి అదర్వైజ్ జరిగినప్పుడు మనకి 2 ఛాన్సెస్ నాన్న. లాస్ రావచ్చు, ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ద్వారా ప్రాఫిట్ కూడా రావచ్చు. వీడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, నువ్వు క్రెడిట్ సేల్ చేయొద్దు అని చెప్పి ప్రిన్సిపల్ ఏజెంట్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు చాలా క్లియర్ గా. కానీ ఏజెంట్ క్రెడిట్ సేల్ చేశాడట. రైట్. ఇప్పుడు ఆ క్రెడిట్ సేల్ చేయడం ద్వారా ఏదైతే ఉందో ఆ క్రెడిట్ సేల్ ఎవరైతే పర్చేస్ చేశాడో వాడు అప్పు తీర్చొచ్చు, తీర్చకపోవచ్చు. 2 ఛాన్సెస్ కదా. ఒకటి, అప్పు తీర్చేశాడు అనుకోండి, క్రెడిట్ మీద ఏజెంట్ సేల్ చేశాడు, అవతల ఒక 4 రోజుల తర్వాత డబ్బులు పే చేసేసాడు. సో డబ్బులు పే చేసినప్పుడు డెఫినెట్ గా ప్రాఫిట్ వస్తుంది. డబ్బులు పే చేయకపోతే లాస్ వస్తుంది. రైట్. సో లాస్ వస్తే అది ఎవరు భరించాలంట? ఏజెంట్ భరించాలి. ఒకవేళ ప్రాఫిట్ వస్తే, సార్ లాస్ వస్తే ఏజెంట్ కదా, మరి ప్రాఫిట్ వస్తే కూడా ఏజెంట్ దేనా? రిస్క్, ఇప్పుడు లాస్ వస్తే భరిస్తుంది ఏజెంట్ కదా, అంటే రిస్క్ భరిస్తుంది ఏజెంట్ కదా. మరి ఒకవేళ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అంటే ఏదైతే ఇన్స్ట్రక్షన్ ప్రకారం కాకుండా బియాండ్ అథారిటీ వెళ్ళి చేశాడో, ఆ బియాండ్ అథారిటీ వెళ్ళి చేసిన యాక్ట్ ద్వారా ఏదైతే ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ ని ఏజెంట్ ఎంజాయ్ చేసేయచ్చా? లాస్ వచ్చినప్పుడు ఏజెంట్ అన్నారు, మరి ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా ఏజెంట్ అన్నారు కాదు. ప్రాఫిట్ ఎవరికి ఇచ్చేయాలంట? ప్రిన్సిపల్ కి అకౌంట్ ఫర్ చేయాలంట. సో బియాండ్ అథారిటీ వెళ్ళి కనుక ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కానీ లేదా కస్టమ్ ప్రకారం కానీ కాకుండా అదర్వైజ్ కనుక ఏదైనా యాక్ట్ కనుక చేసినట్లయితే దాని ద్వారా అరైజ్ అయిన లాస్ ఏజెంట్ భరించాలి. ఏజెంట్ భరించడం నథింగ్ బట్ ప్రిన్సిపల్ కి ఆ లాస్ ని మేక్ గుడ్ చేయాలి. ఒకవేళ ప్రాఫిట్ వస్తే కనుక దాన్ని ప్రిన్సిపల్ కి అకౌంట్ ఫర్ చేయాలి. రైట్. ఏజెంట్ షుడ్ మేక్ గుడ్, అలాగే ప్రిన్సిపల్ కి అకౌంట్ ఫర్ చేయాలి ప్రాఫిట్ వస్తే కనుక. రైట్. క్లియర్. ఇది ఫస్ట్ పాయింట్ నాన్న. ఇలిస్ట్రేషన్స్ చూడండి, మనం చెప్తున్న దానికి దగ్గరగానే ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ కనుక చూసినట్లయితే టు వర్క్ విత్ రీజనబుల్ డెలిజెన్స్, కేర్ అండ్ స్కిల్. సో ప్రిన్సిపల్ ఏజెంట్ అపాయింట్ చేసినప్పుడు ఏజెంట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని చెప్తున్నాడు. డిలిజెన్స్, కేర్ అండ్ స్కిల్. మనం ఈ ప్రూడెంట్ మైండ్ అనేది మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో చూస్తున్నాము, ఇండెమినిటీలో చూస్తున్నాము. ప్రూడెంట్ మైండ్. ఒక ఏజెంట్ అనేవాడు బిజినెస్ ఎలా కండక్ట్ చేయాలంటే, ఒకవేళ వాడు సొంత బిజినెస్ అయితే వాడు ఎలాంటి స్కిల్ కేర్ యూజ్ చేసేవాడో అలాంటి స్కిల్ కేర్ యూజ్ చేసి బిజినెస్ చేయాలి. రైట్. అలా కాకుండా నెగ్లిజెన్స్ గా ఉన్న స్కిల్ యూజ్ చేయకుండా ఏదైనా ట్రాన్సాక్షన్ చేసిన దానివల్ల ఏదైనా లాస్ కనుక జరిగినట్లయితే ఆ లాస్ కి ఎవరు బాధ్యత వహించాలన్నా ఏజెంట్ బాధ్యత వహించి ఆ లాస్ మొత్తాన్ని కూడా మేక్ గుడ్ చేయాలి. రైట్. ఇక్కడ కూడా మనకు ఒక చిన్న ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంత లిటిగేషన్ పాయింట్ ఏదైతే ఉందో దాని ఇక్కడ మనం సమరీ కింద ఒకసారి చూద్దాం. మనం సో సెకండ్ డ్యూటీ ఏంటి? రీజనబుల్ కేర్, స్కిల్ అండ్ డెలిజెన్స్.
యూజ్ చేయాలి. యూజ్ రీజనబుల్ కేర్, స్కిల్ అండ్ డెలిజెన్స్. రీజనబుల్ కేర్, స్కిల్, డెలిజెన్స్ యూజ్ చేశాడు, అయినా సరే లాస్ వచ్చింది. ఇప్పుడు ఆ లాస్ కి ఎవరు బాధ్యత? ప్రిన్సిపలే బాధ్యత, రైట్? సో నో liability of agent, right? No liability of agent. Reasonable skill, care, diligence కనుక యూజ్ చేసినట్లయితే, సార్ రీజనబుల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డిబేటబుల్. కేస్ టు కేస్, ఫ్యాక్ట్ టు ఫ్యాక్ట్, ఇట్ ఈస్ డిబేటబుల్. సో రీజనబుల్ స్కిల్, కేర్, డెలిజెన్స్ కనుక యూజ్ చేసినట్లయితే, అలా యూజ్ చేసి ఏవైతే యాక్ట్స్ చేశాడో ప్రిన్సిపల్ తరఫున, ఆ యాక్ట్స్ ద్వారా ఏదైనా లాస్ కనుక జరిగినట్లయితే ఏజెంట్ కి ఎటువంటి లైబిలిటీ కూడా లేదు. నెక్స్ట్, అలా రీజనబుల్ కేర్, స్కిల్, డెలిజెన్స్ యూజ్ చేయకపోయినట్లయితే లాస్ అరైజ్ అవ్వచ్చు. ఆ లాస్ లో మనకి రెండు రకాలను మనం సిఏ ఫౌండేషన్ లో చదువుకుంటాం. డైరెక్ట్, ఇండైరెక్ట్ ఆర్ రిమోట్. డైరెక్ట్ కాన్సిక్వెన్సెస్ ద్వారా అరైజ్ అయ్యే లాస్, ఇండైరెక్ట్ కాన్సిక్వెన్సెస్ ఆర్ రిమోట్ కాన్సిక్వెన్సెస్ లాసెస్ ఏవైతే ఉంటాయో రెండు రకాలుగా కూడా మనం చూడొచ్చు. కాంట్రాక్ట్ యాక్ట్ లో ఆల్రెడీ మనం అంటే సిఏ ఫౌండేషన్ చూసాం, రిమోట్ డ్యామేజెస్ కెనాట్ బి క్లెయిమ్డ్ అని చెప్తాం. సిమిలర్లీ అదే రూల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. రిమోట్ డ్యామేజెస్ కి ఏజెంట్ లైబుల్ కాదు, డైరెక్ట్ డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏజెంట్ లైబుల్. Liability of agent. Direct damages, reasonable care, skill, diligence యూజ్ చేయకపోతే ప్రిన్సిపల్ కి ఏదైనా లాస్ జరిగింది, ఆ లాస్ డైరెక్ట్ కాన్సిక్వెన్సెస్, డైరెక్ట్ లాస్ అయితే కనుక ఏజెంట్ దాన్ని మేక్ గుడ్ చేయాలి. ఇండైరెక్ట్ ఆర్ రిమోట్ కాన్సిక్వెన్సెస్ లాస్ చూపించి వాటికి కూడా ఏజెంట్ లైబుల్ అంటే కుదరదు, రైట్? ఓన్లీ డైరెక్ట్ లాసెస్ కి మాత్రమే లైబుల్ అవుతాడు. దానికి ఒక ఇల్లిస్ట్రేషన్ చూద్దాం మనం. సో టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఇలిస్ట్రేషన్ ఒకటి చూద్దాము. సో ఫోర్త్ ఇలిస్ట్రేషన్ చూడండి, మిగతా పై మూడు మీకు అర్థం అవుతుంది. ఫోర్త్ ఇలిస్ట్రేషన్ ఒకసారి చూస్తే మీకు ఏ అనేవాడు ఇంగ్లాండ్ లో ఉన్నాడు, బి అనేవాడు ముంబైలో ఉన్నాడు. ఏ అపాయింట్స్ బి యాజ్ అన్ ఏజెంట్. వాడికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటట? హూ యాక్సెప్ట్ ద ఏజెన్సీ. అలాగే బి కూడా ఏజెన్సీని యాక్సెప్ట్ చేశాడని చెప్తున్నాడు. టు సెండ్ హిమ్ 100 bales of cotton, 100 bales of cotton by a certain ship. B, having it in his power to send the cotton, omits to do so. The ship arrives safely in England. Soon after her arrival, the price of cotton rises. Right? ఇదంతా జరిగింది. 100 bales of cotton ని పంపించమని చెప్పి ఏని అపాయింట్ చేశాడట. 100 bags of cotton. ఏనేవాడు బికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంట్రా బాబు అంటే, ఒక పర్టికులర్ షిప్ చెప్పాడు, ఆ షిప్ లో 100 bags of cotton లోడ్ చేసి ఇంగ్లాండ్ కి పంపించు అని బికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. బి దాన్ని ఒప్పుకున్నాడు కూడా. అయినా సరే బి ఏం చేశాడట? గూడ్స్ కాటన్ పంపించలే. బి ఫెయిల్డ్. బి అనేవాడు వాడి దగ్గర 100 bags ఉండి కూడా, లేదా ఈ ఒమిటెడ్ 100 bags of cotton ని పంపించలేదు ఏకి. కానీ ఏం జరిగిందంటే, ఆ షిప్ ఇంగ్లాండ్కి వెళ్ళేసరికి షిప్ ఇంగ్లాండ్, షిప్ ఇంగ్లాండ్ కి అరైవ్ అయింది. అరైవ్ అయిన తర్వాత కాటన్ ప్రైసెస్ పెరిగాయి.
ఇంకా 1 month తర్వాత కాటన్ ప్రైసెస్ ఇంకా ఎక్కువ పెరిగాయి, రైట్? సో ఇప్పుడు ఏ అనేవాడు ఈ డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తున్నాడు. ఒకవేళ బి కనుక నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం 100 bags ఆఫ్ కాటన్ పంపించుంటే, 100 bales ఆఫ్ కాటన్ పంపించుంటే నేను ఎంత ప్రాఫిట్ సంపాదించేవాడిని. రైట్? సే పంపించమన్న రోజున ప్రైస్ 100 రూపీస్ ఉంది, షిప్ అరైవ్ అయిన రోజున 150 రూపీస్ ఉంది, ఆ తర్వాత అది 250 రూపీస్ అయింది. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో 150 రూపీస్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తున్నాను అని చెప్పి వెళ్తే ఈ 150 ఎవరట? షిప్ అరైవ్ ఏదైతే రోజు ఉందో, షిప్ ఇంగ్లాండ్ కి అరైవ్ అయిన రోజు ఏదైతే ఉందో ఆ రోజున ప్రైస్ డిఫరెన్స్ ఎంత? 50 రూపీస్ ప్లస్ ఇంట్రెస్ట్ పెనాల్టీ ఏమైనా ఉంటే అవి మాత్రమే క్లెయిమ్ చేయగలరు. ఇది ఇండైరెక్ట్. ఒకవేళ వచ్చి ఉంటే నేను నెల రోజుల తర్వాత 250 అమ్ముకునేవాడిని కదా. ఇలాంటివన్నీ కూడా రిమోట్ కాన్సిక్వెన్సెస్. సో ఆ రిమోట్ డ్యామేజెస్ కెనాట్ బి క్లెయిమ్డ్ ఈవెన్ దో ఏజెంట్ యాక్టెడ్ నెగ్లిజెంట్లీ ఆర్ వితౌట్ స్కిల్ ఆర్ వితౌట్ డెలిజెన్స్. ఓన్లీ డైరెక్ట్ లాసెస్ ఏదైతే ఉన్నాయో ఆ డైరెక్ట్ లాసెస్ మాత్రమే క్లెయిమ్ చేయగలరు. ఇది ఈ పర్టికులర్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో లేదా ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో ఇది ఈసారి అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి పాయింట్. రైట్? రిమోట్ లాసెస్ గురించి కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీలో రిమోట్ లాసెస్ గురించి అడగడానికి ఛాన్స్ ఉంది. చాన్నాళ్ళు అయింది అడిగి. రైట్? ఇది క్లియర్ అనా? ఇంకొకసారి చెప్పాలా? ఇంకొక ఇలిస్ట్రేషన్ అని చెప్తున్నాను. ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి ఒకసారి. ఇంకో ఇలిస్ట్రేషన్ చెప్పుకోవాలా? క్లియర్ గానే ఉందా? ఒక 5 minutes టైం ఇస్తాను, ఆ 4 ఇలిస్ట్రేషన్స్ కూడా చదవండి. ఫస్ట్ పాయింట్ లో ఉన్న 2 ఇలిస్ట్రేషన్స్, సెకండ్ పాయింట్ లో ఉన్న 4 ఇలిస్ట్రేషన్స్. రికార్డింగ్ పాజ్ చేస్తున్నాను, తొందరగా చూడండి ఒకసారి. నెక్స్ట్ పాయింట్, టు రెండర్ ప్రాపర్ అకౌంట్స్ టు ప్రిన్సిపల్ ఆన్ డిమాండ్. ప్రిన్సిపల్ ఎప్పుడు అడిగితే అప్పుడు అకౌంట్స్ చూపించాలి. రైట్? ఎంతకు సేల్ చేసాము, రైట్? ఎంత అమౌంట్ వచ్చింది, ఖర్చులు ఎంత, ఇలాంటి అకౌంట్ మెయింటైన్ చేయాలి. కన్సైనీ అకౌంట్స్ చేసినప్పుడు చూసారు కదా. సో ఆ అకౌంట్స్ ఎప్పుడు అడిగితే అప్పుడు చూపించాలి. అలాగే ఏవైతే పేమెంట్స్ రిసీవ్ అయ్యాయో వాటిని ఏజెంట్ ప్రిన్సిపల్ కి ఎప్పటికప్పుడు పే చేసేయాలి. ఎప్పుడు మనం ఎంత అమౌంట్ వస్తే, ఎంత సేల్స్ అమౌంట్ వస్తే అంత ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనం అన్లోడింగ్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకుంటాం, మన రెమ్యూనరేషన్ ఏదైతే ఉంటే అది డిడక్ట్ చేసుకుంటాం, మన కమిషన్ క్యాలిక్యులేటరీ కమిషన్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా ఉంటే అవి డిడక్ట్ చేసుకుంటాం. ఇలాంటివన్నీ డిడక్ట్ చేసుకున్న తర్వాతే కదా పంపిస్తాం. సో పంపించడం అయితే పక్కా, పంపించడం అయితే డబ్బులు అయితే పంపించాలి. కానీ ఎప్పుడు పంపిస్తాము? మనకి రావాల్సిన సమ్స్ ఏవైతే ఉన్నాయో, మనకి లీగల్ గా రావాల్సిన సమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్ని డిడక్ట్ చేసుకున్న తర్వాత మనం పంపిస్తాం. సో టు రెండర్ ప్రాపర్ అకౌంట్స్ టు ద ప్రిన్సిపల్ ఆన్ డిమాండ్. అలాగే to remit to the principal all the sums received in principal's accounts in accordance with terms and conditions of the contract of agency after deducting such sums as are due to agent in respect of advances made, expenses properly incurred by him in the conduct of business of agency and remunerations due to him. Normal expenses, right? ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి డిడక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్స్ ని రెమిట్ చేసేయాలి. రైట్? నెక్స్ట్ అంటే థర్డ్ పాయింట్ అయిపోయింది, అలాగే 7th పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ 4th పాయింట్, ఒకవేళ ఏదైనా అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే కనుక వాటిని ప్రిన్సిపల్ కి కమ్యూనికేట్ చేయాలి. బాబు ఇప్పటిదాకా ఇలాంటి విషయం జరగలేదు కానీ ఇప్పుడు జరిగింది, దీన్ని ఏం చేయమంటావు, ఏ విధంగా డీల్ చేయమంటావు అని ప్రిన్సిపల్ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ కమ్యూనికేట్ చేయాలి కదా. సో ప్రిన్సిపల్ కి కమ్యూనికేట్ చేయాలి. సో టు కమ్యూనికేట్ విత్ ద ప్రిన్సిపల్ ఇన్ కేస్ ఆఫ్ డిఫికల్టీ అండ్ సీక్ హిస్ ఇన్స్ట్రక్షన్స్. ఒకవేళ ఆ కమ్యూనికేట్ చేయలేని పరిస్థితి ఉందనుకోండి, నీ బిజినెస్ అయితే నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని నువ్వు ఏమైతే చేసి ఉండేవాడో ఆ విధంగా చేసినట్లయితే పర్లేదు. రైట్? అదర్వైజ్ కనుక చేసినట్లయితే డ్యామేజెస్ భరించాల్సి వస్తుంది. ఆ లాస్ కనుక ఏదైనా జరిగితే ఏజెంట్ ప్రిన్సిపల్ కి ఆ లాస్ ని మేక్ గుడ్ చేయాలి. రైట్? సో
it is the duty of agent in case of difficulty to use all reasonable diligence in communication with the principal and in seeking to obtain his instructions. Right? So emergency time lo లేదా ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ అయితే కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ చేయలేని పరిస్థితుల్లో ఏం చేయొచ్చునా రీజనబుల్ కేర్ ఎక్సర్సైజ్ చేసి, అంటే వాడి బిజినెస్ అయితే వాడు ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడో అలాంటి డెసిషన్ కనుక తీసుకున్నట్లయితే ఏజెంట్కి లయబిలిటీ ఉండదు. కానీ జస్ట్ ఏదో ఏదో ఒకటి ప్రిన్సిపల్ కదా లాస్ భరించేది అని చెప్పి నెగ్లిజెంట్ గా ఉన్నట్లయితే కనుక లాస్ భరించాల్సి ఉంటుంది. 4th పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ 5th పాయింట్, నాట్ టు డీల్ ఆన్ హిస్ ఓన్ అకౌంట్ అన్లెస్ ఆల్ ద మెటీరియల్ ఫ్యాక్ట్స్ హావ్ బీన్ డిస్క్లోజ్డ్ టు ద ప్రిన్సిపల్ అండ్ కన్సెంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ హస్ బీన్ అబ్టైన్డ్. ఇది కూడా స్టార్ మార్క్ వేసుకోవడం 5th పాయింట్. ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి ఏదైనా క్వశ్చన్ అడిగేది 2nd పాయింట్, అలాగే 5th పాయింట్ మీద కూడా మనకి ప్రాక్టికల్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 2 ప్రాక్టికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి దీని మీద, చూద్దాం. ప్రిన్సిపల్ కి కంప్లీట్ ఫ్యాక్ట్స్ డిస్క్లోజ్ చేయకుండా, రైట్, అలాగే ప్రిన్సిపల్ యొక్క కన్సెంట్ తీసుకోకుండా ఏజెంట్ ఆన్ హిస్ ఓన్ అకౌంట్ యాక్ట్ చేయకూడదు. నాట్ టు డీల్ ఆన్ హిస్ ఓన్ అకౌంట్ అన్లెస్ ఆల్ ద మెటీరియల్ ఫ్యాక్ట్స్ హావ్ బీన్ డిస్క్లోజ్డ్ టు ద ప్రిన్సిపల్ అండ్ కన్సెంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ హస్ బీన్ అబ్టైన్డ్. మెటీరియల్ ఫ్యాక్ట్స్ ని డిస్క్లోజ్ చేయకుండా యాక్ట్ చేయకూడదు. ఒకవేళ యాక్ట్ చేసినట్లయితే ప్రిన్సిపల్ కు ఉన్నటువంటి రెమెడీస్ ఏంటంటే కాంట్రాక్ట్ రెగ్యులేట్ చేయొచ్చు, లేదా ఏదైతే లాస్ జరిగిందో దాన్ని మేక్ గుడ్ చేయమని చెప్పి కేసు వేయచ్చు. రైట్. సో సరే ఇక్కడ చూస్తే, if the agent without disclosing all the material facts to the principal and without obtaining the consent of the principal deals in the business of agency on his own account, the principal has the following rights. ఏం చేయొచ్చట? He may repudiate the transaction. ఆ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేసేయచ్చు if the dealings of the agent prove to be disadvantageous to him. రైట్. ఒకవేళ ఏజెంట్ ఏదైతే డీలింగ్స్ చేశాడో ఆ డీలింగ్స్ ప్రిన్సిపల్ కి డిసడ్వాంటేజెస్ గా ఉన్నాయి అనుకుంటే కనుక ఆ కాంట్రాక్ట్ ఏం చేయొచ్చు? రిపుడేట్ చేసేయచ్చు. ఆర్ he may claim from the agent the benefits derived by the agent. ఏజెంట్ కి ఏదైతే బెనిఫిట్స్ వచ్చి ఉన్నాయో వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. రైట్. దీనికి ఒక ఇలిస్ట్రేషన్ చూద్దాం మనం. ఈ 3 ఇలిస్ట్రేషన్స్ లో కాస్త బెటర్ ఇలిస్ట్రేషన్ బి ఇలిస్ట్రేషన్ చూడండి. ఇక్కడ ఏ అనేవాడు ప్రిన్సిపల్, బి అనేవాడు ఏజెంట్. ఏ అనేవాడు బికి చెప్తున్నాడు తన యొక్క ఎస్టేట్ ని సేల్ చేసి పెట్టమని, ల్యాండ్ ఏదో సేల్ చేసి పెట్టమని చెప్పి ఏ బిని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. రైట్. సో బి ఇప్పుడు ఆ ఎస్టేట్ మొత్తాన్ని పరిశీలిస్తే అక్కడ ఒక హై క్వాలిటీ గ్రానైట్ మైన్, అంటే బినెట్ ద ఎర్త్ ల్యాండ్ కింద హై క్వాలిటీ గ్రానైట్ మైన్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేసేదాడు. ఇది ఏకి తెలియదు. రైట్. వాడు ఏదో ఎస్టేట్ ఉందని, ఖాళీ స్థలం ఉందనుకుంటాడు అంతే. దాంట్లో కింద మైన్ ఉంది, రైట్, గ్రానైట్ ఉంది అనేది వీడికి తెలియదు. సో బి ఏంటంటే అమ్ముదాం అని చెప్పి బికి ఏ చెప్పాడు కదా అమ్మేమని చెప్పినప్పుడు ఆ ల్యాండ్ ని చూద్దాం అని చెప్పి వెళ్తే ఎందుకో డౌట్ వచ్చి టెస్టింగ్ చేస్తే మైన్ ఉందట. ఈ విషయాన్ని బి ఏకి చెప్పు ఉండాలి. అరే బాబు నువ్వు నాకు ఏదైతే ల్యాండ్ సేల్ చేసి పెట్టానో దాంట్లో కింద ఇలా గ్రానైట్ మైన్ ఉందిరా అని చెప్పి కన్సెంట్ తీసుకొని సేల్ చేయాలి. అలా కాకుండా రైట్ బి ఏం చేశాడంటే ఆ విషయాన్ని దాచి రైట్ దాన్ని సేల్ చేశాడు. సి అనే పర్సన్ సేల్ చేశాడు. సికి ఇక్కడ ఏం చెప్పలేదు కానీ మొత్తానికి బి ఏం చేశాడంటే 10 లక్షలకు సేల్ అవుతుందని ఏకి చెప్పి వాడు అమ్మింది మాత్రం 50 లక్షలకు అమ్మాడు. ఎందుకంటే మరి గ్రానైట్ మైన్ ఉంది కదా. ల్యాండ్ ఉంది, బిని సేల్ చేసి పెట్టమని చెప్పి ఏజెంట్ గా అపాయింట్ చేశాడు. ఈ ల్యాండ్ లో మైన్ ఉంది, గ్రానైట్ మైన్. ఈ విషయం నాట్ నోన్, ఏకి తెలియదు. బి ఈ విషయాన్ని కన్సీల్ చేసి సికి 40 లక్షల రూపాయలకి సేల్ చేశాడు. రైట్. కానీ బి ఏకి ఇచ్చింది 10 లక్షలకే సేల్ అయింది అని చెప్పి 10 లక్షలు ఇచ్చాడు. ఈ విషయం ఏకి తర్వాత తెలిసింది. ఇలా ఒక మెటీరియల్ ఫ్యాక్ట్ కన్సీల్ చేసి రైట్ ఈ సేల్ చేశారు అనే విషయం తెలిసింది. అప్పుడు వీడుకున్న రెమెడీ ఏంటున్నాను, ఒకటి ఈ కాంట్రాక్ట్ ఏదైతే ఈ ల్యాండ్ సేల్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసేయచ్చు, రిపుడేట్ చేసేయచ్చు. రైట్. మెటీరియల్ ఫ్యాక్ట్ డిస్క్లోజ్ చేసి
ల్యాండ్ సేల్ చేయించాడు కాబట్టి రెప్యుటేట్ చేసి ఇచ్చచ్చు. లేదా బికి ఏదైతే గెయిన్ జరిగిందో ఆ గెయిన్ ని క్లెయిమ్ చేయొచ్చు. రైట్, సో రిమైనింగ్ 30 lakhs ఏదైతే ఉందో దాన్ని క్లెయిమ్ చేయొచ్చు. రైట్, ఇంకా డ్యామేజెస్ కూడా మరి ట్రస్ట్ ని బ్రీచ్ చేశాడు కాబట్టి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఆ డ్యామేజెస్ ఇవన్నీ కూడా క్లెయిమ్ చేయొచ్చు. ముందైతే ఈ బెనిఫిట్స్ అలాంగ్ విత్ డ్యామేజెస్ క్లెయిమ్ చేసేయచ్చు. రైట్, క్లియర్ నానా? దాని మీద మీకు ఈ ఇల్లిస్ట్రేషన్, అలాగే ఇది ఒక ఇల్లిస్ట్రేషన్, సేమ్ రెండు కూడా ఆల్మోస్ట్ మనం చెప్పుకున్న కేస్ ఫ్యాక్ట్సే చాలా సార్లు అడిగాడు. కాబట్టి జాగ్రత్తగా ఒకసారి ఇల్లిస్ట్రేషన్ మళ్ళీ ఇంకోసారి చూడండి. 5th పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ 6th పాయింట్, నాట్ టు మేక్ ఎనీ సీక్రెట్ ప్రాఫిట్స్ అవుట్ ఆఫ్ ఏజెన్సీ బిజినెస్ అదర్ దాన్ ద అగ్రీడ్ రెమ్యునరేషన్. ఏదైతే అగ్రీడ్ రెమ్యునరేషన్ ఉందో అగ్రీడ్ రెమ్యునరేషన్ తప్ప సీక్రెట్ ప్రాఫిట్ మేక్ చేయడానికి లేదు. ఒకవేళ సీక్రెట్ ప్రాఫిట్ మేక్ చేసినట్టు కనుక ప్రిన్సిపల్ తర్వాత తెలుసుకున్నట్లయితే ఆ సీక్రెట్ ప్రాఫిట్స్ మొత్తాన్ని కూడా అకౌంట్ ఫర్ చేయమని చెప్పి కేసు వేయచ్చు. రైట్, ఇది మీకు చిన్న ఎగ్జాంపుల్ తో చెప్పొచ్చు. ప్రిన్సిపల్ ఏజెంట్ 100 bags ఆఫ్ సిమెంట్ సేల్ చేసి పెట్టమని చెప్పి పిఏకి పంపించాడు. రైట్, సో 150 rupees కి ఒక్కొక్క బ్యాగ్ సేల్ చేసి పెట్టమని చెప్పాడు. ఏం చేస్తున్నారంటే బిల్ రాసేటప్పుడు 150కి రాస్తున్నాడు, కానీ వాడు అమ్ముతోంది 200 rupees కి సేల్ చేస్తున్నాడు. బిల్ రాస్తుంది 150 రూపాయలకి రాస్తున్నాడు, కానీ ఎవరికైతే సేల్ చేస్తున్నాడో వాడి దగ్గర నుంచి ఒక్కొక్క బ్యాగ్ 200 రూపాయలు తీసుకుంటున్నాడు. అంటే ఏదైతే 50 రూపాయలు ఏదైతే ఉందో అది సీక్రెట్ ప్రాఫిట్. ఈ విషయం ఏదైతే పీకి ఎంత పంపించేస్తున్నాడు, 100 into 150 rupees ఏదైతే ఉందో ఆ డబ్బులు పంపించేస్తున్నాడు. ఆఫ్టర్ డిడక్టింగ్ హిస్ కమ్యూనికేషన్, రెమ్యూనరేషన్ ఇలాంటివన్నీ కూడా లోడింగ్ అన్లోడింగ్ చార్జెస్ ఇవన్నీ డిడక్ట్ చేసుకొని లిమిట్ చేస్తున్నాడు. కానీ తర్వాత విషయం తెలిసింది, ఈ 50 రూపాయలు 200 రూపాయలకి సేల్ చేస్తున్నాడు, 50 రూపాయలు ఎక్స్ట్రా ప్రాఫిట్ సంపాదిస్తున్నాడు. ఇది సీక్రెట్ ప్రాఫిట్. ఈ సీక్రెట్ ప్రాఫిట్ ని ప్రిన్సిపల్ క్లెయిమ్ చేసుకుంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్రెట్ ప్రాఫిట్ చేయకూడదు. నువ్వు 200కి అమ్మితే 200కి బిల్ రాయాలి, అంతే తప్ప 150కి అమ్మి పెట్టి అయిపోయినాడు కదా, సరే మనం బిల్ 150కి రాసేద్దాం, 50 రూపాయలు మనం తీసేసుకుందాం అని చెప్పి రైట్ తీసుకోకూడదు. సీక్రెట్ ప్రాఫిట్ మేక్ చేయకూడదు. అది 6th పాయింట్. 7th పాయింట్ ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ 8th పాయింట్, నాట్ టు డెలిగేట్ అథారిటీ. ప్రిన్సిపల్ ఏదైతే అథారిటీ ఏజెంట్ డెలిగేట్ చేశాడో ఆ అథారిటీని మనం ఇంకొకరికి డెలిగేట్ చేయకూడదు, సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకోకూడదు అని చెప్పాం. సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవాలనుకుంటే కనుక మనం కొన్ని కండిషన్స్ చెప్పుకున్నాం, ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసి సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవాలి తప్ప జనరల్ గా అయితే కనుక జనరల్ రూల్ ఏంటి, ఏజెంట్ కెనాట్ డెలిగేట్ హిస్ అథారిటీ. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ 9th పాయింట్, ఒకవేళ ప్రిన్సిపల్ కనుక చనిపోయినట్లయితే రైట్, ఏజెంట్ దగ్గర ఆల్రెడీ ప్రిన్సిపల్ పంపించాల్సిన డబ్బులు కొన్ని ఉన్నాయి, గూడ్స్ కొన్ని ఉన్నాయి, రైట్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ప్రిన్సిపల్ చనిపోయాడు కాబట్టి అవి ఏజెంట్ ఎంజాయ్ చేసేచ్చా? కాదు. దాన్ని వాళ్ళ లీగల్ హైర్స్ కి అందజేయాల్సిన బాధ్యత ఏజెంట్ మీద ఉంటుంది. ఏదైతే గూడ్స్ ఉన్నా లేకపోతే మనీ ఉన్నా ఏదన్నా సరే అవి వాళ్ళ లీగల్ హైర్స్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందజేయాల్సిన బాధ్యత ఏజెంట్ మీద ఉంటుంది. అంతేగాని ఏజెంట్ వాటిని ఎంజాయ్ చేయడం కాదు. నెక్స్ట్ 10th పాయింట్, నాట్ టు యూజ్ ఇన్ఫర్మేషన్ అబ్టైన్డ్ అగైన్స్ట్ ద ప్రిన్సిపల్. సో ఏజెంట్ బిజినెస్ చేస్తా ఉన్నాడు, ఒక 2-3 సంవత్సరాలు చేసిన తర్వాత ఏజెంట్ కి తెలిసిపోతుంది మార్కెట్ లో ఆ గూడ్స్ ఎవరు పర్చేస్ చేస్తారో తెలుసు. సో ఇప్పుడు ఆ కస్టమర్స్ అందరికి ఆ ఇన్ఫర్మేషన్ ని ఏజెంట్ యూజ్ చేసుకొని వాడు కొత్తగా ఇంకో బిజినెస్ పెట్టకూడదు. రైట్, సో ఆ బిజినెస్ లో గెయిన్ చేసిన ఇన్ఫర్మేషన్ ని ప్రిన్సిపల్ కి అగైనెస్ట్ గా యూజ్ చేయకూడదు. రైట్, సో ఇవి మనకి డ్యూటీస్ ఆఫ్ ఏజెంట్ నానా. ఈ ఇలిస్ట్రేషన్స్ మనం ఇందాక చెప్పుకున్న ఇలిస్ట్రేషన్స్ కి సిమిలర్ గా ఉంటాయి. అది ప్రాక్టికల్ క్వశ్చన్స్, ఎగ్జామ్ అడిగిన ప్రాక్టికల్ క్వశ్చన్స్ చూడండి. నెక్స్ట్ డ్యూటీస్ ఆఫ్ ఏజెంట్ చూసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రైట్స్ ఆఫ్ అన్ ఏజెంట్. ఏజెంట్ ఉన్నటువంటి రైట్స్ ఏంటి అనేది చూసినప్పుడు ఫస్ట్ పాయింట్, ఏదైతే ప్రిన్సిపల్ తరపున బిజినెస్ చేస్తూ ఆ బిజినెస్ తరపున ఏదైతే మనీ వచ్చిందో ఆ మనీని రిటైన్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు? సే
ఇందాక చెప్పండి సిమెంట్ బిజినెస్ చేస్తున్నాను అనుకున్నాం. సో ఒక లారీ సిమెంట్ వచ్చింది, ఆ సిమెంట్ బస్ అనేది అన్లోడ్ చేయడానికి ఒక 2,000 రూపాయలు అయింది. దాని వేర్ హౌస్ లో పెట్టాను కదా, వేర్ హౌస్ రెంట్ ఒక నెలకు ఒక 10,000 అయింది. రైట్. సో ఆల్మోస్ట్ ఒక 15,000 ఎక్స్పెండిచర్ అయింది కదా. ఒక 10 బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ లేదా ఒక 50 బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ సేల్ చేసినప్పుడు ఒక 15,000 వచ్చింది. సో ఇప్పుడు ఆ 15,000 ఏం చేయొచ్చు, వీడు ఎక్స్పెన్సెస్ అయ్యాయి కదా, ఆ ఎక్స్పెన్సెస్ కోసంగా రిటైన్ చేసుకోవచ్చు. ఇంకా పై వచ్చిన ఏవైతే ఉన్నాయో వాటిని పంపించాలి. సో దాని దగ్గర టు రిటైన్ మనీ అవుట్ ఆఫ్ సమ్స్ రిసీవ్డ్ ఇన్ ఏజెన్సీ బిజినెస్ ఫర్ అడ్వాన్సెస్ మేడ్, ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ అండ్ రెమ్యూనరేషన్ డ్యూ టు. సో వీడు ఏదైనా ఆ బిజినెస్ తరఫున అడ్వాన్సెస్ ఏమైనా పే చేసి ఉన్నా, ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయి ఉన్నా, లేదా వాడు రెమ్యూనరేషన్ ఏదైతే ఉందో ఆ రెమ్యూనరేషన్ వరకు వాడు ఏం చేసినా ఆ మనీని రిటైన్ చేయొచ్చు. మరి మనీ రాకపోయినట్లయితే, సేల్స్ జరగల, రైట్, సేల్ జరగకపోయినట్లయితే రైట్ ఆఫ్ లీన్ ఎక్సైజ్ చేయొచ్చు. రైట్. ఒకవేళ సేల్ కనుక జరగకపోయినట్లయితే థర్డ్ పాయింట్ చూడండి, ఒకవేళ మనీ వచ్చినట్లయితే కనుక వాడి ఎక్స్పెండిచరు రెమ్యూనరేషన్ అంతా కవర్ అయ్యేంత వరకు ఎంతైతే ఉందో ఆ మనీని హోల్డ్ చేసి మిగిలిన మనీని రెమిట్ చేసేయాలి. ఒకవేళ మనీ ఏమీ రాలేదు, అప్పుడు ఏం చేయొచ్చు, వీడి దగ్గర ఏవైతే గూడ్స్ ఉండిపోయాయో ఆ గూడ్స్ కానీ, పేపర్స్ కానీ, ప్రాపర్టీ కానీ ఏదైతే ఉందో, మూబుల్ కానీ మూబుల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, రైట్, అవన్నీ రికవర్ అయ్యేంత వరకు కూడా ప్రిన్సిపల్ వాటన్నిటిని ఏజెంట్ కి డబ్బులు ఇచ్చేంత వరకు కూడా వాటి మీద రైట్ ఆఫ్ లీన్ ఎక్సైజ్ చేయొచ్చు. అది మూబుల్ గూడ్ కానివ్వండి, ఇమ్మూబుల్ గూడ్ కానివ్వండి, రైట్. సో ఏజెంట్ ఏదైతే ప్రిన్సిపల్ తరపున ఖర్చు పెట్టి ఉన్నాడు, అయితే ఏజెంట్ ప్రిన్సిపల్ తరపున ఏవైతే అడ్వాన్సెస్ ఏవైతే ఇచ్చున్నాడో, అదే ఏజెంట్ కి ఏదైనా రెమ్యూనరేషన్ రావాల్సింది ఏదైనా ఉన్నట్లయితే, రైట్, వీటన్నిటికీ కూడా ఏం చేయొచ్చు, అవన్నీ వచ్చేంత వరకు కూడా గూడ్స్ మీద రైట్ ఆఫ్ లీన్ ఎక్సైజ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, టు రిసీవ్ ద అగ్రీడ్ రెమ్యూనరేషన్. ఏదైతే రెమ్యూనరేషన్ మనం ఆల్రెడీ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ ఎసెన్షియల్స్ చెప్తున్నాం, కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీకి రెమ్యూనరేషన్ అనేది ఎసెన్షియల్ కాదు. ఏజెన్సీ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీలో కన్సిడరేషన్ లేకపోయినా కూడా కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ వ్యాలిడే. రైట్. ఒకవేళ కనుక ఏజెంట్ కి కమిషన్ ఇవ్వడం లేదా రెమ్యూనరేషన్ ఇవ్వడం అనేది కాంట్రాక్ట్ లో మెన్షన్ చేస్తున్నా, లేకపోతే ఇట్ ఈస్ కస్టమరీ, ఆ ఏరియాలో ఆ బిజినెస్ చేసేటప్పుడు ఏజెంట్ కి ఎంత కమిషన్ ఇస్తారు అనేది ఇఫ్ ఇట్ ఈస్ కస్టమరీ కానివ్వండి లేదా ఎక్స్ప్రెస్ గా చెప్పినట్టయితే కనుక రెమ్యూనరేషన్ ఖచ్చితంగా పే చేసి తీరాల్సిందే ప్రిన్సిపల్ ఏజెంట్ కి. అండ్ ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఏజెంట్ టు క్లెయిమ్ ద రెమ్యూనరేషన్ దట్ ఈస్ ఫిక్స్డ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ కస్టమరీ. ఎప్పుడు వాడు ఆ బిజినెస్ ని అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ చేసినప్పుడు మాత్రమే. ఒకవేళ బియాండ్ ద పవర్ లేదా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కాకుండా లేదా మిస్కండక్ట్ కానీ ఫ్రాడ్ కానీ ఏదైనా చేసి ట్రాన్సాక్షన్స్ ఏదైనా ఆ ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ మీద లేదా బియాండ్ ద పవర్ ట్రాన్సాక్షన్స్ మీద ఏదైతే రెమ్యూనరేషన్ డ్యూ ఉందో అది క్లెయిమ్ చేయడానికి లేదు. రైట్. సో ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద ఏజెంట్ టు క్లెయిమ్ ద రెమ్యూనరేషన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఆర్ కస్టమరీ. Right, only if the business is conducted within the power, right, or in line with the instructions given by the principal. అలా కాకుండా ఫ్రాడ్యులెంట్ గా కానీ నెగ్లిజెంట్ గా కానీ ఏదైనా ట్రాన్సాక్షన్స్ కనుక చేసి ఆ ట్రాన్సాక్షన్స్ మీద కూడా రెమ్యూనరేషన్ క్లెయిమ్ చేయడానికి కుదరదు. రైట్. దానికి సంబంధించిన ఇలిస్ట్రేషన్స్ చదవడం అర్థమవుతుంది. థర్డ్ పాయింట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఒకవేళ ప్రిన్సిపల్ తరపున ఏజెంట్ బిజినెస్ చేస్తూ ఏదైనా లాస్ సఫర్ అయితే, రైట్, ఆ లాస్ ని మేక్ గుడ్ చేయాల్సిన బాధ్యత ప్రిన్సిపల్. రైట్. సే ప్రిన్సిపల్, ఏజెంట్, సమ్ థర్డ్ పార్టీ సి. ప్రిన్సిపల్ తరపున ఏ ఆర్డర్ తీసుకున్నాడు, 100 బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ డెలివరీ చేస్తాను, రైట్, 30th April 2021 కల్లా డెలివరీ చేస్తానని చెప్పి, రైట్, ఏ ప్రిన్సిపల్ తరపున ఆర్డర్ తీసుకున్నాడు, ఆ ఆర్డర్ ని పి పంపించాడు, పి ఫెయిల్డ్, 100 బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ డెలివరీ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అటువంటిప్పుడు సి ఏం చేస్తాడన్న ఏ మీద కేసు చేస్తాడు. సి అనేవాడు పి మీద కేసు వేయచ్చు, ఏ మీద కేసు వేయచ్చు, ఇద్దరులో ఎవరి మీదైనా కేసు వేయచ్చు. సో సి అనేవాడు ఉన్న ఊర్లో ఏ ఉన్నాడు కాబట్టి ఏ మీద కేసు వేసాడు. సో ఇప్పుడు ఏ ఆ కేసుని డిఫెండ్ చేయడానికి ఆయన ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు అంతా కూడా పి భరించాల్సిందే. ఇక్కడ మళ్ళీ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఏవైతే ఖర్చులు అంటే వాడి కేసు వాడు డిఫెండ్ చేయడానికి ఎలాంటి ఖర్చులు అయితే పెట్టుకుంటాడో అలాంటి ఖర్చులు మాత్రమే పి నుంచి రికవర్ చేయగలడు. ఎలాగో పిఏ భరిస్తాడు కదా అని చెప్పి 5 స్టార్ హోటళ్ళు
రైట్, ఫ్లైట్లు ఇలా ఇష్టం వచ్చినట్టు బుక్ చేసుకుంటే అలాంటి మనీని రికవర్ చేయడం కుదరదు. యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫుడ్ అండ్ మైండ్ ఏవైతే ఉంటాడో అలాంటి ఖర్చులు మాత్రమే రికవర్ చేయగలరు. అది మన కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెంనిటీ రికవర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏదైతే ఏకి జరిగిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని పి మేక్ గుడ్ చేయాలి. రైట్, నథింగ్ బట్ ఇంప్లైడ్ గా పికి ఏకి మధ్య ఉన్న కాంట్రాక్ట్ ఏంటన్నా కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెంనిటీ. నెక్స్ట్ అలాగే agent has the right to be indemnified as a principal against consequences of acts done in good faith that caused an injury to third person. సో ఒకవేళ ఇన్ గుడ్ ఫెయిత్ ఏజెంట్ బిజినెస్ చేశాడు, ఇన్ గుడ్ ఫెయిత్ బిజినెస్ చేశాడు, కానీ థర్డ్ పార్టీకి ఇంజురీ జరిగింది అంటే నథింగ్ బట్ ఏవో గూడ్స్ సేల్ చేశాడు, ఆ గూడ్స్ లో డిఫెక్ట్స్ ఉన్నాయి, అది ప్రిన్సిపల్ కి తెలియదు, ఏజెంట్ కి తెలియదు. ఆ డిఫెక్టివ్ గూడ్స్ సి అనే పర్సన్ కి సేల్ చేశారు, సికి నష్టం జరిగింది. రైట్, ఏకి తెలియదు. గుడ్ ఫెయిత్ అంటే అదే కదా, ఏజెంట్ ప్రిన్సిపల్ కి తెలిసి ఉండొచ్చు అనుకుందాం. ప్రిన్సిపల్ ఆ విషయం చెప్పలా, ఈ గూడ్స్ లో డిఫెక్ట్స్ ఉన్నాయని చెప్పకుండా ఏజెంట్ పంపించాడు. రైట్, ఏజెంట్ కి ఆ విషయం తెలియక ఇన్ గుడ్ ఫెయిత్ ఆ గూడ్స్ థర్డ్ పర్సన్ సేల్ చేశాడు, థర్డ్ పర్సన్ లాస్ సఫర్ అయ్యాడు. ఇప్పుడు డెఫినెట్ గా ఎవరి మీద కేసు వేస్తాడు, ఏజెంట్ మీద కేసు వేస్తాడు. సో ఇప్పుడు ఏ కనుక కోర్ట్ ఆఫ్ లాలో గుడ్ ఫెయిత్ ని నిరూపించుకోగలిగితే కనుక, రైట్, సో ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద ఏజెంట్ టు గెట్ ఇండెమ్నిఫైడ్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్. సో అలాగా గుడ్ ఫెయిత్ లో బిజినెస్ చేసి థర్డ్ పార్టీకి ఏదైనా ఇంజరీ కనుక జరిగినట్లయితే ఆ ఇంజురీ ఏదైతే ఉందో ఆ డ్యామేజెస్ ని ఏ పి నుంచి రికవర్ చేసుకోగలడు యాజ్ ఎ రైట్. రైట్, సో అది మనకి దానికి సంబంధించిన ఇలిస్ట్రేషన్స్ చూడండి మనం. ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది, ఈ ఎక్సెప్షన్ మనం ఆల్రెడీ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ చెప్పుకున్నాం. రైట్, ఏజెంట్ రైట్ ప్రిన్సిపల్ తరఫున బిజినెస్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ప్రిన్సిపల్ కి చెప్పాడు అనమాట, మన ఏరియాలో ఈ ఏరియాలో మన బిజినెస్ అడ్డుగా ఉన్నాడండి, రైట్, వాడిని మన ట్రక్ తో తొక్కిచ్చేసాను. రైట్, ఇప్పుడు పోలీసులు వచ్చారు, రైట్, ఈ బెయిల్ కాస్ట్ కానివ్వండి లేకపోతే ఇలాంటివన్నీ కూడా మీరు పే చేస్తారు కదా అని చెప్పి రైట్ అడుగుతున్నాడు. లేదా గోండాల్ని గోండాలకి డబ్బులు ఇచ్చి అవతలని కొట్టించాడు. ఇప్పుడు ఆ గోండాలకి పే చేయాల్సిన అమౌంట్ మా ప్రిన్సిపల్ పే చేస్తాడు, ఇలా ఆయన దగ్గర రికవర్ చేసుకోవడం చెప్పి చూస్తా. అలా అన్లాఫుల్ కానివ్వండి ఇల్లీగల్ కానివ్వండి యాక్టివిటీస్ కనుక ఏదైనా చేస్తే ఆ థర్డ్ పార్టీస్ ఇంజురీ జరుగుతుంది, దానికి ప్రిన్సిపల్ లైబుల్ అవ్వడు, ఓన్లీ ఏజెంట్ పర్సనల్ గా లైబుల్ అవుతాడు. రైట్, ఇల్లీగల్ కానీ బియాండ్ ద పవర్ కానీ ఏజెంట్ కనుక థర్డ్ పార్టీకి ఏదైనా ఇంజరీ కనుక చేసినట్లయితే దానికి ఏజెంటే పర్సనల్ గా లైబుల్ అవుతాడు తప్ప ప్రిన్సిపల్ లైబుల్ అవ్వడు. రైట్, నెక్స్ట్ 6th పాయింట్, టు క్లెయిమ్ కాంపెన్సేషన్ ఫర్ ఇంజరీ కాజ్డ్ టు ద ఏజెంట్ బికాస్ ఆఫ్ ప్రిన్సిపల్స్ నెగ్లెక్ట్ ఆర్ వాంట్ ఆఫ్ స్కిల్. ప్రిన్సిపల్ నెగ్లిజెన్స్ వల్ల ఏజెంట్ కి ఏదైనా నష్టం జరిగినట్లయితే దాన్ని కూడా ప్రిన్సిపల్ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోగలరు. సో ఇవి మనకి రైట్స్ ఆఫ్ ఏజెంట్. సో డ్యూటీస్ ఆఫ్ ఏజెంట్, రైట్స్ ఆఫ్ ఏజెంట్, అలాగే వాళ్ళ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, ఈ కాన్సెప్ట్స్ చూసాం మనం. సో మిగిలిన కాన్సెప్ట్స్ రేపు కంప్లీట్ చేద్దాం. రేపటితో కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ కంప్లీట్ అయిపోతుంది. డౌట్స్ ఏమైనా ఉన్నాయా?